యోబు గ్రంథము 15వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపుడైన దేవా, సర్వాధికారి అయిన యేసయ్య, మా జీవితంలో ఉన్న పాపాలు ఎలా ఉంటాయి అని, వాటి వలన మేము ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నామోనని నీ వాక్యములో నుండి మేము ధ్యానము చేసుకుంటుండగా దేవా, ఆ స్థితిగతుల పరిస్థితుల్లో నుండి మమ్మల్ని రక్షించగలిగిన వారు ఎవరు అని ఈ దినము మాకు మార్గమును నిర్దేశించడానికి నీ వాక్యమును మాకు బయలుపాటు చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మాటల వలన మనలో ఎలాంటి పాపము ఉంది అని, మన పలుకులలో మనము పలుకుచున్న మాటలలో వంచన ఎలా ఉంటుంది అని, మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనము మన మాటలు పాప సంబంధమైనవా, లేకపోతే మన మాటలు యథార్థముగా మాట్లాడుతున్నామా లేదా అని చాలామందికి అర్థమైపోయింది. ఎందుకంటే మనకి సంతోషంగా ఉందనుకోండి, అందరితోటి సంతోషంగా మాట్లాడతాం. మనకి సంతోషం లేదనుకోండి, వచ్చిన వారందరికీ కూడా మన హృదయం ఎలా ఉంది అని తెలియజెప్తూ ఉంటాం. అది మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ. అయితే దేవుడు అంటున్నాడు, మాటలలో కూడా వంచన ఉంటుందంట. ఈ మాటని మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీవు నేరస్తుడవు, మాలో ఒక నేరస్తుడవు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. అంటే ఈయన యేసు ప్రభువుని ఏమంటున్నాడు, మాలో అంటే నేరము చేసిన వారిలో నీవు కూడా ఒకడివి అని యేసు ప్రభువుని అనకూడని మాటల ద్వారా ఆయననేం చేస్తున్నాడంట, దూషిస్తూ ఉన్నాడంట. ఎందుకంటే ఇతను ఆ మాట మాట్లాడడానికి కారణం ఏమిటంట, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అయితే ఈ మాటను ఇతను మాట్లాడడానికి యోగ్యుడా అంటే కాదు. ఎందుకంటే ఇతని గురించి వ్రాయబడింది దొంగ అని. ఈయన యేసు ప్రభువుని కూడా అంటున్నాడు, నీవు మాలో కూడా ఒకడివి. ఎందుకంటే యేసు ప్రభు మీద నేరాన్ని స్థాపించడానికి హేరోదుకి కానీ పిలాతుకు కానీ ఒక్కటి కూడా యేసు ప్రభు జీవితంలో నేరము కనబడలేదు. కనబడినప్పుడు వారు యేసు ప్రభుని నిర్దోషిగా మనుషులకి ప్రజలకి అప్పగిస్తారు.
కానీ ఈ దొంగ అంటున్నాడు యేసు ప్రభుని, నీవు మాలో ఒకడివిగా ఉన్నావు, నేరము చేసిన మాలో నీవు కూడా ఒకడిగా మాతో పాటు సిలువనెక్కావు, కాబట్టి నీవు క్రీస్తువే కదా, నీవు దేవుడివే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఈ రోజుల్లో చాలామంది కూడా యేసు ప్రభువులో లేని పాపమును చూపించి మాట్లాడేవారు ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభువుని గురించి ఆయన ఫలానా వారితోటి ఇలా మాట్లాడాడు, చెడుగా మాట్లాడాడు, ఆయన తలంపులు చెడ్డగా ఉన్నవి, ఆయన ఆలోచనలు చెడ్డగా ఉన్నవి, ఆయన మాటలు చెడ్డగా ఉన్నవి అని బైబిల్లో ఎక్కడా కూడా ఆయనను గురించి తప్పుగా వ్రాయలేదు. కానీ చాలామంది మనుషులు యేసు ప్రభువుకు లేని పాపమును, యేసు ప్రభువు చెయ్యని పాపాలని వీరి సొంత తలంపుల ద్వారా ఈ దొంగ ఎలాగైతే యేసు ప్రభువుని సంబోధిస్తూ ఉన్నాడో అలానే సంబోధించేవారు కూడా బయలుదేరారు. వాటినే దేవుడు అంటున్నాడు వంచన పలుకులు అంటున్నాడు. ఈ దొంగ అయితే నిజంగా నేరము చేసినవాడు, మనుషులకు హాని చేసినవాడు, మనుషుల కష్టార్జితము దోచుకున్నవాడు, మనుషుల సంపాదనను అన్యాయంగా లాక్కున్న వ్యక్తి ఈ దొంగ. ఆ దొంగ పశ్చాత్తాపడకుండా, క్షమాపణ కోరకుండా యేసు ప్రభువుని అంటున్నాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా నీవు కాపాడు. దేవుడు ఒక మనిషిని మనిషిగా మార్చాడు, తన మనస్సు మార్చాడు అంటే తన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి సరి అయిన మారు మనస్సు కలిగి ఉన్న వారినే ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఆ విషయము ఈ దొంగకి అర్థం కాలేదు. మరలా అంటున్నాడు, నన్ను కాపాడు. ఎందుకు కాపాడాలంటే ఈయనని తిరిగి మళ్ళీ వెళ్ళి దొంగతనం చేయడానిక, మరలా వెళ్ళి మనుషులని కష్టార్జితమును అన్యాయంగా దోచుకోవడానిక, దేనికి ఆయనను కాపాడాలో యేసు ప్రభుకు చెప్పడం లేదు. కానీ వంచనగా మాట్లాడుతూ ఉన్నాడు. మాలాంటి వాడివే నీవు కూడా. ఈరోజు చాలామంది యేసు ప్రభువును కూడా అలాగే అంటారు. ఆయన మనిషిలాగే ఉన్నాడు కదా, ఈ భూమి మీద మనిషిలాగే నడిచాడు కదా, మనిషిలాగే తిన్నాడు కదా, మనిషిలాగే ప్రవర్తించాడు కదా, మనిషిలాగే బ్రతికాడు, నిద్రాహారాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి ఆయన పాపము చేయలేదంటే మేము నమ్ముతామా అని వంచనగా యేసు ప్రభువుని గురించి మాటలాడి పాపమును మూటగట్టుకుంటున్న వారి భూమి మీదకి బయలుదేరి వచ్చారు. నిజంగా నీవు దేవుడిగా ఉంటే మమ్మల్ని నువ్వెందుకు రక్షించవు అని కొంతమంది ఏం చేస్తారో తెలుసా, పాపము చేసి ఒప్పుకోకుండా రక్షించమని దేవుని వేడుకుంటూ ఉంటారు. అంటే మేము తిరిగి ఆ పాపము చెయ్యము, తిరిగి ఆ తప్పు చెయ్యము అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా అప్పటికప్పుడు వారి శ్రమలో నుండి బయటపడడానికి, కష్టములో నుండి బయటపడడానికి దేవుని ఏం చేస్తారు, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు అటువంటి వారిని అంటున్నారు, మీ మాటల వలనే మీ పాపము తెలియపరచబడుతూ ఉంది. ఈ దొంగ నేను మారు మనసు పొందుతాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపాలని ఒప్పుకుంటున్నాను, తిరిగి నేను పాపము చేయను, నన్ను రక్షించు యేసయ్యా అని అడగడం లేదు. కానీ యేసు ప్రభువునే దొంగలాగా పోలుస్తూ ఉన్నాడు.
యేసు ప్రభుని మాలో నీవు ఒకడివి అంటున్నాడు. యేసు ప్రభు ఎవరి వస్తువులు దొంగతనం చేశాడు? ఎవరి ఇంటికి వెళ్ళి దోచుకున్నాడు? ఆయన దగ్గర ఉన్న వాటినే మనుషులకు పంచిపెట్టే మనస్సు కలిగిన వాడు యేసయ్య. ఆయన దగ్గర ఏది ఉన్నా కూడా దానిని మనుషుల కొరకు ఉపయోగించేవాడు యేసయ్య. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషులు వారి వారి అవసరాలను, వారికి కావలసిన కోరికలను ఆయన తీర్చాడే కానీ ఎవరిది కూడా ఆయన అన్యాయంగా ఒక రూపాయి కూడా ఆయన తీసుకోలేదు. హల్లెలూయా. అలాంటి ఈ యేసయ్యను అంటున్నాడు, దొంగ మాలో కూడా నువ్వు కూడా ఒకడివే. అవే పాపపు మాటలు, అవే దోషమును కలుగచేసే మాటలు. కొంతమంది అంటారు మారు మనసు పొందయ్యా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసయ్య దేవుడే కదా, ఆయన నిజంగా దేవుడైతే నన్ను మార్చమని చెప్తాను అంటాడు. యేసయ్య నిజమైన దేవుడు అయితే నన్ను మారిస్తే చాలు నేను నమ్ముతా అంటారు. ఆయన నిన్ను మార్చడానికి, నీ మనస్సు మారడానికి, నీవు సంపూర్ణంగా పాపము నుండి విడిపించబడడానికి ఆయన ఏమన్నా నిన్ను బరువులు మోయమన్నాడా? లేకపోతే నాకు ఒక 1000 కేజీల బంగారము 1000 కేజీల వెండి కావాలన్నాడా? ఆయన అంటున్నాడు, నీ నోటితోటి నీవు క్రీస్తును ఒప్పుకుంటే చాలు, నేను నీ హృదయంలో వచ్చి నివాసము చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఆ పని చేయరంట. కానీ యేసయ్యా నీవు నా రక్షకుడివి, నా పాపముల నుండి నన్ను విడిపించేవాడివి అని వారి నోటితోటి ఒప్పుకోరంట. కానీ వారిని మార్చాలంట. మార్పు అంటే ఏంటి? యేసును దేవుడిగా అంగీకరించడమే మారు మనసు. యేసు ప్రభు నా పాపాల నుండి నాకు రక్షణని ఇచ్చాడు అని తెలుసుకోవడమే మారు మనసు. ఈ లోకము శాశ్వతము కాదు, నేను చనిపోతే తిరిగి నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని తెలుసుకోవడమే మారు మనస్సు. అవేవి వారికి అర్థము కావు. కానీ నన్ను మార్చు అంటే ఏం మారుస్తారు నిన్ను? నీవు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనను నీవు అంగీకరించినప్పుడు నీలో మారు మనస్సు కలుగుతుంది. కానీ నువ్వేమి ఒక యాంత్రికంగా తయారు చేసిన వ్యక్తివి కాదు, ఛార్జింగ్ పెడితే మాట్లాడే సెల్ ఫోన్వి కాదు. కానీ నీ సొంతగా నీవు గుర్తే ఎరగడానికి ఏది మంచిది ఏది చెడుది అని నీవు తెలుసుకోవడానికి దేవుడు నీకు జ్ఞానమును ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, నీవు ఆలోచించగలిగిన శక్తి ఇచ్చాడు. దానిని బట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటే క్షమిస్తాడు. కానీ వంచన పలుకులు దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటే ఈ దొంగ కంట ఆ కల్వరి సిలువలో 2 కాళ్ళు విరగొట్టారంట. ఆ తర్వాత ఆకాశపులో సంచరించే పక్షులు వచ్చి అతని యొక్క తలలో ఉన్న ఆ బ్రెయిన్ అంతా తిని కనుగుడ్లను పొడిచాయంట. మనిషి యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించకుండా, మనిషి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా వారి నోటి ద్వారా చేస్తున్న పాపములను బట్టే వారి జీవితంలో క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అదే ఇంకొక దొంగ అయితే ఏమంటున్నాడు? అయ్యా నేను పాపినే, నీకైతే ఈ శిక్ష సరి అయినది కాదు, కానీ మాకు ఈ శిక్ష సరి అయినది. మేము మనుషుల దగ్గర దోచుకున్నాము, మనుషులను మేము బాధ పెట్టాము, మనుషులను మేము తృణీకరించాము, వారి సొమ్మును అపహరించాము. అలాంటి మాకు ఈ శిక్ష సరి అయినదే, నీకైతే ఈ శిక్ష కరెక్ట్ కాదయ్యా.
నన్ను క్షమించి, నా పాపాలని క్షమించి ఈరోజు నీవు నీతో కూడా నన్ను పరదైసుకు తీసుకొని వెళ్తావా అని పశ్చాత్తాపడి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా అడగడం అనేది దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటూ ఉన్నాడు. వంచనతో కాదు, ఏదో కుయుక్తితో కాదు, పాపపు మాటలతో కాదు, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని పరీక్షించడానికి కాదు, కానీ మన జీవితాలని మనము మార్చుకోవడానికి, మనకు నిత్య రక్షణను మనము తీసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ఒప్పుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఈ దొంగ అయితే ఒప్పుకుంటూ వెళ్ళినప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆ దొంగతోటి, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. హల్లెలూయా. యేసు ప్రభు నిత్యుడు, సత్యదేవుడని ఎవరైతే గ్రహిస్తాడో, నిత్య జీవమునకు ఆయనే మార్గమని ఎవరైతే తెలుసుకుంటారో వారు సరిగ్గా మాట్లాడతారు యేసయ్యను గురించి. యేసు ప్రభువుని గురించి ఎవరైతే ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా ఆహారము తిన్నాడు కదా, ఆయన కూడా బట్టలు కట్టుకున్నాడు కదా, ఈ భూమి మీద ఆయనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా అని వంచనతోటి మాట్లాడే వారికి ఏమొస్తుందని బైబిల్ చెబుతుందంటే దోషం వస్తుందంట. ఈరోజు మనము యేసు ప్రభువుని మన మాటల ద్వారా ఆయన్ని అంగీకరించే వారిగా ఉండాలే, కానీ మన మాటల ద్వారా దేవుని దైవత్వాన్ని పరీక్షించడానికి మనకు ఏ విధమైన హక్కు లేదు. హల్లెలూయా. అందుకే మన మాట వలన మత్తయి సువార్త 12వ అధ్యాయము ఎక్కడికి వెళ్తామో అని యేసు ప్రభు చెప్తున్నారో చూడండి. 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీ నీతిమంతుడు అని తీర్పు నొందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ యేసు ప్రభు మన మాటలను బట్టియే మనము అపరాధులమైన, నీతిమంతులమైన, ఎక్కడ వస్తుందంట ఈ తీర్పు? దేవుని దగ్గర వస్తుందంట. మన మాటయే దేవునిని, ఆయన యొక్క దైవత్వాన్ని వ్యర్థంగా పలుకుతూ ఉంటే ఈ మాటలే మనల్ని మనుష్యుల ముందు తీర్పులో దోషులుగా నిలబడుతుంది. కొంతమంది అంటాం, మేము ఎవరిని ఏమనమండి, ఎవ్వరు జోలికి వెళ్ళమండి. మంచిదే, ఎవరి జోలికి వెళ్ళకపోతే అంతకు మించిన ధన్యత ఇంకొకటి లేదు. అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనలో ఏదైనా బాధ వచ్చినప్పుడు, వేదన, కష్టం వచ్చినప్పుడు ఈ దొంగ ఎలాగైతే యేసు ప్రభును నువ్వు క్రీస్తువు కాదా అని ప్రశ్న వేస్తున్నాడో, అలాగే మనము కూడా ఏం చేస్తామో తెలుసా? అయ్యా నీవు దేవుడవైతే ఈ బాధలన్నీ తీసేయచ్చు కదా, నాకు ఈ కష్టాలన్నీ తీసివేయచ్చు కదా, నీవు నిజంగా దేవుడివైతే ఈ శ్రమలో నుండి నన్ను బయటపడేయచ్చు కదా అని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా యేసయ్యా ఈ శ్రమలో నుండి బయటపడడానికి నాకు మార్గము చూపించు, ఈ కష్టములో నుండి నేను ఎలా బయటపడాలో నాకు నేర్పించు, ఈ శ్రమ నా దగ్గర నుండి తొలగిపోవాలి అంటే నేను ఎలాంటి పనులు చేస్తే శ్రమలు నాకు రావునని నాకు చూపించు, నాకు మార్గమును దయచేయి అని యేసు ప్రభుని దొంగ ఎలాగైతే అడిగాడో అలా అడిగినప్పుడు మన శ్రమలో నుండి మనల్ని బయటికి తప్పించడానికి దేవుడు మనకి జ్ఞానమును ఇస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు దేవుడివైతే ఇప్పుడే రా,
నువ్వు నిజంగా పరిశుద్ధుడివైతే ఇప్పుడే మా ఆయన్ని మార్చేయి. ఆయనను మార్చడానికి ఆయనేమో రోబోట్ కాదు, మనిషి. అన్ని జ్ఞానాలు పనిచేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మారు మనసు పొందాలి అంటే మనము దేవుని యొక్క దైవత్వాన్ని పరీక్షించడము కాదు, అతనికి జ్ఞానము వచ్చేటట్లు, అతనే దేవుని గురించి తెలుసుకునేటట్లు దేవుడు అతన్ని మార్చుకునే మార్గాల్ని ఆయనే చూపిస్తాడు. ఈ దొంగ కూడా ఏం చేస్తాడు? ఒక దొంగ వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వ్యతిరేకంగా మాట్లాడిన దొంగను చూసి ఇంకొక పక్కన ఉన్న దొంగ ఏం చేశాడు? నేను అలా మాట్లాడకూడదని నేర్చుకున్నాడు. యేసు ప్రభుని, ఆయన దైవత్వాన్ని నేను అలా పరీక్షించకూడదని నేర్చుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నీవు నిశ్చయంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిశ్చయంగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవుడు చెప్పాడు, నేనే జీవమును. ఆ జీవమును కనుగొన్నాడు కాబట్టి యేసు ప్రభువుతో పాటు లేపబడి అతను పరదైసులో యేసు ప్రభువుతో పాటు సంచరించాడు. ఇతనైతే తన నోటి మాటల ద్వారా పాపమును తెచ్చుకొని, తన నోటి మాటల ద్వారా, వంచన పలుకుల ద్వారా యేసు ప్రభు దైవత్వాన్ని పరీక్షిస్తూ ఉంటే, ఆ పరీక్షకు నిలబడిన ఆ వ్యక్తినే ఆ లోకములో ఉండే మనుషులు ఏం చేస్తారు? కాళ్ళు విరగొట్టారు. అలానే ఆకాశ పక్షులు వచ్చి అతని కనుగుడ్లన్నీ పొడి చేశాయంట. అంటే యేసు ప్రభువుని విడిచిపెడితే, ఆయనలో ఉన్న దైవత్వాన్ని పరీక్షిస్తే ఏదో ఒక రోజు మనకి కూడా అలాంటి కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మరలా ఎవరిని ప్రశ్నిస్తారు? యేసయ్యనే ప్రశ్నిస్తారు. ఇది ఇలా జరగద్దా? జరగడానికి నీవు ఉన్నావా? జరిగిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని. అలా ప్రశ్నించక మనము ఆయన దగ్గర నుండి నిజంగా ఆయన ప్రేమ మనకి కావాలని కోరుకుంటే, పశ్చాత్తాపడినప్పుడే నిజమైన మారు మనసు వస్తుంది. హల్లెలూయా. పశ్చాత్తాపడం అంటే ఏం చేయాలమ్మా అంటారేమో. ఏం చేయాలి అంటే, ఒక జడ్జి ముందుకి ఒక నిందితుడు వెళ్ళాడు అనుకోండి. ఏం చేస్తాడు అతను? తీర్పు తప్పించుకోవాలి, శిక్ష నుండి నేను తప్పించుకోవాలి, కొంచెమైనా మనుషుల దగ్గర నుండి నాకు కనికరము రావాలి అంటే అతను ఏం చేస్తాడు? చేసిన పాపాలు ఒప్పుకుంటాడు. ఏదో క్షణికావేశంలో చేశాలయ్యా, తెలియక చేశాలయ్యా, అయ్యా నా కోపంలో, ఆవేశంలో నేను తట్టుకోలేక చెయ్యకూడని పనులు చేశాను అని జడ్జి ముందు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు జడ్జి గారు ఏమంటాడు? 14 సంవత్సరాలు వేయవలసిన శిక్షని 3 సంవత్సరాలకు వేసి పనిష్మెంట్ ఇచ్చి, కొంచెం డబ్బు కట్టయ్యా, నీ వల్ల అన్యాయమైన వాళ్ళకి కాస్త డబ్బు ఇవ్వు అని చెప్పి ఏం చేస్తాడు? కఠినమైన శిక్ష నుండి దయగలిగిన దానిగా మారుస్తాడు. అలానే యేసు ప్రభు దగ్గరికి మనము వచ్చినప్పుడు కూడా మనకి తెలియకుండానే పాపము మనలో గూడు కట్టుకొని ఉంటుంది. ఆ పాపమును కూడా మనము పసిగట్టగలిగినప్పుడు, ఆ పాపమును కూడా మనము తెలుసుకోగలిగినప్పుడు, తీర్పులో నిలబడక యేసు ప్రభు మనకిచ్చిన కృప చొప్పున ఆయన సింహాసనము దగ్గర నుంచుంటాము. హల్లెలూయా. ఇందాక రెండో మాటని చెప్పుకున్నాం కదా. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? మాటల వలన పాపము, మాట్లాడిన మాట వలన దోషం వస్తుంది. ఆయన అంటున్నాడు కదా, నా మాటలు కాదయ్యా, నీవు పలికిన మాటల వలనే నీ మీద దోషము స్థాపించబడుతుంది, అంటే కట్టబడుతుంది. మన మాటల వలన మన దోషం ఏం చేస్తుందంట? ఒక్కొక్క ఇటుకరాయి పేర్చుకుంటూ మనమే ఇల్లు కట్టుకుంటున్నాం. పాపానికి ఒక ఇల్లు.
పాపానికి ఒక ప్రాకారం, పాపానికి ఒక పునాది మనమే పేర్చుకుంటున్నామంట. నీ పెదవులే నీ మీద ఏం చేస్తున్నాయి? సాక్ష్యము పలుకుతాయంట. కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను చేశాను అని ఒప్పుకోరు. వాళ్ళ వల్ల చేశానయ్యా, ఆ పక్కింటి ఆమె నన్ను అలా చేయమనిందని చేశానయ్యా, ఈ ఎదురింటి ఆయన నన్ను ఇలా అనమన్నాడని అన్నానయ్యా అని ఏం చేస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తారు. కానీ మాట ఏం చేస్తుందంట? మన మీద, మన పెదాలే మనకి తెలియకుండానే మన మీద సాక్ష్యం పలుకుతాయంట. ఒక ఆయన అనుకున్నాడంట, నేను ఈ భూమి మీద ఎన్ని తప్పులు చేసినా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను. అప్పటికి ఆయన క్షమించలేదనుకో, మా పక్కింటి ఆయన నాతో పాటు వస్తే ఆయన చేసిన ఎన్ని యేసు ప్రభుకి ఎత్తి చూపించి, ఈయన కూడా అలాంటోడే కదా, ఈయన కూడా అలాంటి మనిషే కదా, దొంగే కదా, మంచివాడు కాదు, చెడ్డవాడు అని అక్కడ యేసు ప్రభు పక్కన నుంచొని నేను అతని మీద నేరాలు చెబుతూ ఉంటే నా చిన్నగా కనబడతాయి యేసుకి పాపాలు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడంట. అనుకుంటూ ఉంటే యేసు ప్రభు ఆ రోజు ఆయనకి ఒక కళ ద్వారా దర్శనం ఇచ్చాడంట. ఏమని దర్శనం ఇచ్చాడంట? ఈయన ఆ పొరుగింటి ఆయన చేస్తున్న దోషాలు ఈయనకి ఎలాగైతే పెద్దవిగా కనబడుతున్నాయో, ఆ పొరుగింటి వ్యక్తి చేస్తున్న ప్రతి దోషమును బట్టి ఏం చేస్తున్నాడంట? మోకరించి ప్రతిరోజు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడంట. ఆయన తన పగటిపూట అంతా చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలను బట్టి రాత్రులు కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ కన్నీటిలో ఆయన చేసిన పాపాలన్నీ యేసయ్యేలా తుడిచేస్తూ ఉన్నాడంట. ఎవరైతే నేను పక్కన ఆయన మీద నేరాలు మోపొచ్చు అని అనుకుంటూ ఉన్నాడో, అతనిని గురించి యేసు ప్రభు చూపిస్తే ఇతనికంట పెద్ద ప్యాలెస్ లాంటి దోషాలకి సంబంధించిన ఒక కట్టడం ఉందంట. అది చూసి ఆయన అడుగుతున్నాడంట, ఇదేంటయ్యా ఇంత విచిత్రంగా ఉంది, అంత ఎత్తుగా ఉంది, చూడ్డానికి భయంకరంగా ఉంది, ఇలాంటి కట్టడం ఎవరు కట్టారయ్యా అని యేసు ప్రభుని అడిగితే ఆయన అన్నాడంట, అది నువ్వు కట్టుకున్న కట్టడమే అన్నాడంట. హల్లెలూయా! అదేందయ్యా అదంత భయంకరంగా ఉంది చూడ్డానికి, నేను కట్టలేదయ్యా కట్టడం అన్నాడంట. అంటే యేసు ప్రభు అన్నాడంట, నీవు పక్కన వారి మీద నెపాలు మోపుతున్నావే, పక్కన వారి మీద సాక్ష్యంగా మాట్లాడుతున్నావే, పక్కన వారి మీద నువ్వు ఏదైతే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావో అవన్నీ దోషాలుగా, కట్టడాలుగా నీ ముందు కట్టబడి ఉన్నాయి, ఇవి నీవి అన్నాడంట. మరి ఆ పక్కింటి ఆయన ఏయ్యా అని అడిగాడంట. అంటే ఆయన అన్నాడంట, ఆయన తన కన్నీటి ద్వారా ప్రతిరోజు తన పాపాలని ఒప్పుకొని ఏ రోజు పాపాలు ఆ రోజు కడుక్కుంటున్నాడు అన్నాడంట. హల్లెలూయా! పాపము ఒప్పుకోవడం అంటే యేసు ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడము, మనము చేసినది మన పెదాల ద్వారా ఒప్పుకోవడమే నిజమైన మారు మనసు. హల్లెలూయా! ఒకవేళ అలాంటి మారు మనసు లేకపోతే అవన్నీ ఏమైపోతాయంట? మన మీద దోషాలుగా మిగిలిపోతాయంట. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించుతురి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన
సర్పములను పంపెను. హల్లెలూయా. ఏం చేశారంట? దోషము మనలో ఉంటే మనము దేవునికి విరోధంగా మాట్లాడతామంట. దోషాలు మనలో ఉంటే మనకి దేవుని యొక్క క్రియలను గురించి ఆలోచించడానికి మనస్సు రాదండి. చాలామంది యేసు ప్రభుని గురించి అనుకుంటుంటారు, ఏం చేశాడయ్యా ఆయన, మాకు ఏ మేలు చేశాడయ్యా అంటారు. నాకైతే యేసు ప్రభు మా జీవితంలో మాకు వచ్చిన కష్టాల కన్నా మా జీవితంలో ఆయన మాకు చేసిన మేలునే ఎక్కువ మేము ధ్యానము చేస్తాం. అది చిన్నదైనా పెద్దదైనా. కష్టాలు వస్తాయి, కష్టాలు లేకుండా లేకపోతే మేమేమి సుఖంగా నిలబడలేదు. ఇక్కడ కష్టాల కన్నా సుఖాల కన్నా కష్టాలు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి మా జీవితంలో. కానీ మేము ఎక్కువగా దేనిని ధ్యానం చేసుకుంటాం? మా జీవితాల్లో దేవుడు చేసిన మేలును గురించి ధ్యానము చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాడు, బానిసత్వము నుండి విడిపించాడు, స్వతంత్రులుగా మేము ఉన్నాము అని తలంచుకోకుండా ఏం చేస్తున్నాడంట? వారికి కష్టం వచ్చింది, ఆహారాలేమి, 4-5 ఉన్నారనుకోండి, చక్కగా 3 పూట్ల తినచ్చు. 30 లక్షల మంది మనుషులు ఉన్నప్పుడు అంతమందికి దైవజనుడు ఆహారము సమకూర్చడం కొంచెం పని. అరణ్యములో ఇంకా కష్టం. ఆ కష్టాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అర్థము చేసుకోకుండా యేసు ప్రభువు ఆహారమును మన్నాను పంపిస్తూ ఉన్నా ఆ మన్నా వీరికి నచ్చక దేవునికి దైవజనుడికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి పడక, దేవుడు మనకి ఇచ్చిన వాటితోటి సంతోషించకుండా ఏం చేస్తుంటారో తెలుసా? లేని వాటిని గురించి, మనకి అందుబాటులో లేని వాటి గురించి దేవుణ్ణి అడుగుతూ ఏం చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అదేందయ్యా, ఆ పక్కింటి ఆమెకి 4,000 రూపాయలు చీర ఇచ్చావే. ఆడవాళ్ళకి ఇదే బాధ. రేపు క్రిస్మస్ వస్తే ఇంట్లో మగవాళ్ళకు ఉంటుంది కదా, పోయిన సంవత్సరం 1,500 కనిపెట్టావు, ఈ సంవత్సరం 2,000 తీయాల్సిందే. చిన్నపిల్లలు కూడా డిమాండ్, నాకు ఫలానా డ్రెస్సే కావాలి. ఏమిటంటే వీళ్ళ పరిస్థితులు, ఇంటికి సంబంధించిన పరిస్థితులు వీరికి అర్థము కావు. లేని దాన్ని కోరుకుంటూ, ఎవరో ఫ్రెండ్స్ మంచి బట్టలు తీసుకున్నారు, మంచి బండి కొనుక్కున్నారు, బాగా ఉన్నారు అని ఇంట్లో తీసుకొచ్చి కష్టపెడతా ఉంటారు, శ్రమ పెడతా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ ఇశ్రాయేలీలు కూడా చక్కగా మన్నా ఉంది, భుజిస్తున్నారు. కానీ లేని అరణ్యములో దొరకని ఆహారమును గురించి దైవజనుణ్ణి, దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే అలా మనకి దోషాలు మన మీద ఉంటాయో, మనకి తెలియకుండానే దేవుడు మనకు చేసిన ఉపకారమును మర్చిపోయి దేవునికి విరోధముగా ఉంటాం. ఆ విరోధంగా ఉన్న ఆ మనస్సు నుండి మనల్ని విడిపించడానికి, మన దోషములను కడగడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉంటుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడని. మన దోషముల కొరకు యేసు ప్రభు ఏమైపోయాడంట? కల్వరి శిలువలో నలగగొట్టబడ్డాడంట. మన దోషముల నుండి, దేవునికి మనకి విరోధముగా ఉన్న దోషములను బట్టి, ఆ దోషములను తొలగించడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో నలగొట్టబడ్డాడు. మన కొరకైన శ్రమపరచబడ్డాడు.
మన దోషములను బట్టి వాటిని పరిహరించడానికి ఆయన దేహమంతా కూడా గాయాలను పొందాడు. మనము చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి మనుషుల అందరి చేత ఆయన తృణీకరింపబడ్డాడు. ఆఖరికి పాపము చేస్తున్న దొంగతో కూడా ఈయన నీవు మాలో కూడా ఒకడివే అని అనిపించుకున్నాడు. దేనిని బట్టంట మనము దేవునికి విరోధముగా మాట్లాడిన మాటలను బట్టి, వాటి ద్వారా మనము కట్టుకున్న దోషమును బట్టి, ఆ దోషము అనే గోడలని కట్టడములను కూల్చివేయడకు యేసు ప్రభు మన కొరకు కల్వరి సిలువలో బలి అయిపోయాడు. హల్లెలూయా. ఆ బలి అయిపోయిన దేవుని గురించి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34. నేను వారికి దేవుడైనందును వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నటూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన రక్తము ద్వారా మన దోషములను మన పాపములను కడిగిన తర్వాత దేవుడు ఇంకా ఎన్నడూ మన పాపాలని జ్ఞాపకము చేసుకోడు. హల్లెలూయా. అదే మారు మనస్సు. అదే దేవునిలో మనము పశ్చాత్తాపడినప్పుడు మనకు కలిగే బహుమానం. మనము చేసిన పాపాలు మనుషులు మరచిపోరేమో, కానీ మనము ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, వాటిని మరచిపోయి ఇంకా ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోకుండా మనకి దేవుడుగాను మనల్ని ఆయన జనులుగాను చేసుకుంటాడంట. హల్లెలూయా. ఇదే దేవుని వాక్కు అంటున్నాడు ఆయన. ఈరోజు ఒకవేళ మనము తెలిసి తెలియక చేసిన పాపములను బట్టి, పాపపు మాటలను బట్టి మనము దోషము అనే గోడలను ఒకవేళ మనము కట్టుకుంటే దేవుని క్రియలు మన జీవితంలో జరగవు. దేవుని క్రియలు మన కన్నులకు కనబడవు. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన దైవత్వము మనకి కనబడదు. కానీ ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడతామో, మన పాపములను ఒప్పుకుంటామో, మన దోషములు ఆయన అనుభవించిన తర్వాత దేవుడు మన పాపాలని జ్ఞాపకము చేసుకోకుండా మనల్నందరినీ ఆయన జనులుగా మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.